అందరికీ నమస్కారం అండి. ఈరోజు దిబ్బ రొట్టె ఎలా చేసుకోవాలో చెప్తాను నేను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 1 కప్పు మినపగుళ్ళు, అలాగే 3 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. వీటిని ఒక 3 or 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఒక 3 అవర్స్ నానినా సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా నానబెట్టుకొని 3 అవర్స్ మనం గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలండి. మిక్సీలో వేసుకుంటే గట్టిగా వస్తాయి, అందుకని కంపల్సరీ గ్రైండర్లో వేసుకుంటే మనం అప్పటికప్పుడు దిబ్బ రొట్టె వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మినపగుళ్ళు నానబెట్టుకున్నాం కదండి, అది 3 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసి గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లో ఫస్ట్ కొంచెం వాటర్ వేసి పప్పుని గ్రైండర్లో వేసుకుందాం. ఓకే అండి, గ్రైండర్లో పప్పును వేసుకున్నాం కదా, అది గ్రైండ్ అయ్యేలోపు మనం రవ్వని ఒక 4 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పప్పు గ్రైండర్లో వేసాం కదండి, ఇప్పుడు 20 మినిట్స్ అయిపోయింది. పప్పు చాలా మెత్తగా అయిపోయింది, చూడండి ఇది మెత్తగా అయిపోయింది పప్పు. ఇలా మెత్తగా అయిన పప్పుని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. గ్రైండ్ చేసిన పిండిని గిన్నెలోకి తీసుకున్నాం కదండి, దాంట్లో ఈ రవ్వని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అంతా పిండేసేయాలి. పిండేసిన రవ్వని ఈ మినప్పిండిలో కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలండి నీట్గా. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని మనం ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని దీంట్లో ఉప్పు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, అంతేనండి, ఇంకేం వేయాల్సిన పని ఉండదు, ఈ 2 చాలు. పెనం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్. ఆయిల్ కాగేలోపు మనం ఉప్పు వేసుకున్నాం కదండి, ఉప్పు జీలకర్ర ఆ మిశ్రమాన్ని కలుపుకుందాం. ఆయిల్ కాగిందండి, మనం పిండిని వేసేసుకుందాం. ఒకసారి చుట్టూ ఇట్లా అనుకుంటే ఆయిల్ కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటుందండి. వేసుకొని మూత పెట్టుకుందాం. మరీ హైలో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనం టర్న్ చేసుకోవచ్చు. చూసుకొని ఫ్రై అయిందేమో చూసుకొని, ఫ్రై అవ్వగానే మళ్ళీ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే అండి, 10 మినిట్స్ అయిపోయింది కదా, అడుగున ఫ్రై అయిందో లేదో చూద్దాం. ఫ్రై అయిందండి. ఇలా అడుగున కొంచెం నూనె వేసుకొని టర్న్ చేసుకుందాం. చుట్టూ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక 10 మినిట్స్లో మళ్ళీ అడుగున కూడా ఫ్రై అయిపోతుంది.
అండి రెండో వైపు ఇప్పుడు చూద్దామండి కాలిందో లేదో. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే అండి, మన దిబ్బ రొట్టె చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇది చాలా పురాతనమైన వంట అండి. దీనికి ప్రత్యేకమైన చట్నీ అంటూ ఏం అవసరం లేదు. కాకపోతే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమోటా పచ్చడి ఇట్లా ఏదైనా మనం పక్కన పెట్టుకొని తినేయచ్చు అనమాట. ఇష్టపడేవాళ్ళు, స్వీట్ ఇష్టపడేవాళ్ళు కొంచెం బెల్లంతో అయినా తినొచ్చు. ఇదివరకు పెద్దవాళ్ళు ఎక్కువ బెల్లంతోనే తినేవాళ్ళు. బెల్లం ఐరన్ కాబట్టి అది హెల్త్కి మంచిదని చెప్పి ఎక్కువ బెల్లంతోనే టేస్ట్ చేసేవాళ్ళు దిబ్బ రొట్టెని. ఈ దిబ్బ రొట్టెని మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీ అభిప్రాయాన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ.